రెండవది ఇంతకుముందు నరేష్ చెప్పినట్టుగా అన్ని పార్టీలు కలిసి ఆల్రెడీ కలిసినాయి కాబట్టి నాలో గెలిచిన గుర్తుపెట్టుకో. ఇప్పుడు అందరూ జెండాలను పక్కకు పెట్టి పార్టీలను పక్కకు పెట్టి ఈ రాజేంద్రను గెలిపించుకోవాలి, అంతో ఇంతో కాపాడుకోవాలనేటువంటి ఆ భావన రాకపోతే నాలాంటి వాడికి ఇన్ని మెజార్టీ వచ్చేది కాదు, నేను గెలిచేవాడు కూడా కాదు. అయితే నా గురించి ఇప్పుడు నీకు మీ కళ్ళ ముందు కదలాడుతున్న నా చరిత్ర అంతా 25 సంవత్సరాలుగా మీ కళ్ళ ముందు ఈ స్థాయికి ఎదిగిన బిడ్డను కాబట్టి నేను ఎవరినో నిన్న నా చరిత్ర ఏందో మీకు తెలుసు కాబట్టి నేను 2 మాటలు చెప్పదలుచుకున్నాను. మీకు తెలియదు కానీ నేను నిరంతరంగా కొట్లాడుతున్న లోపల ఈ డంప్ యార్డు ఒక దగ్గర ఉండడం క్షేమం కాదు. ప్రపంచంలో ఇంత టెక్నాలజీ వచ్చింది, డంప్ యార్డ్ పక్కకి టిఫిన్ తినే వాతావరణం ఉందని విన్నాం మేము. అక్కడ పడుకోవడానికి ఆస్కారం ఉన్నటువంటి గొప్ప ప్రాంతంగా ఇవాళ టెక్నాలజీ ఆ సౌకర్యం అందించిందని విన్నాం మేము. కానీ ఎందుకు మా జవహర్ నగర్ దుస్థితి ఇట్లా ఉండాలి? వాళ్ళంతా కూడా పేదరికంలో మగ్గేవాళ్ళు, లేదా ఉన్న ఊర్లను వదిలిపెట్టే ఆలోచన లేదు వాళ్ళు. జనరల్గా మనం పుట్టిన గడ్డ ఉంటుంది, ఊర్లు ఉంటాయి. ఆ ఊర్లన్నీ కూడా 30 కిలోమీటర్ రేడియస్లో 30 కిలోమీటర్ పరిధిలో ఊరు వదిలిపెట్టిపోలేం కాబట్టి ఉంటాం. ఇట్లా పేదవాళ్లకు అదే ఇబ్బంది, చుట్టుపక్కల గ్రామాలకు అదే ఇబ్బంది. కాబట్టి దాని పరిణామాలు ఏందో నాకంటే ఎక్కువ మీకెరక. మీరు ఎట్లా అనుభవిస్తూ ఉన్నారో ఒక్కోసారి గాలి ఇటు కొడితే ఇక్కడ దాకా కూడా వస్తుంది. డెఫినెట్గా మొన్న ముఖ్యమంత్రి గారికి కలిసినప్పుడు వీరు కూడా ఉన్నారు. వాళ్ళన్నారు, అన్న నువ్వు అనుభవజ్ఞుడు కాబట్టి నీకంటే పెద్ద ఎక్కువేముంది, నువ్వు దీన్ని మీటింగ్ కండక్ట్ చేయి, దీనికి ఒక పరిష్కారం చెప్పమని చెప్పింది నాకు. నేను 2 అప్పుడు వాళ్ళకి చెప్పిన, ఒకటి ఈ బాలాజీ నగర్ డంప్ యార్డ్ చూసిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఎక్కడ కూడా చెత్త వెయ్యనియరు అని అన్నాను. దీని దుష్పరిణామాలు ఏందో, దీని చేదు అనుభవాలు ఏందో ఈ ప్రజలు అనుభవించడమే కాకుండా వారి ఆర్తనాదాలు, వారి గోస మొత్తం ఈ తెలంగాణకు తెలుసు. కాబట్టి అమ్మో బాలాజీ నగర్, అమ్మో జవహర్ నగర్ అని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి ఎక్కడ కూడా రానివ్వరు. ఒక నిజంగానే రావాలంటే మనందరం కలిసి ప్రపంచంలో చెత్త జీరో పొల్యూషన్ తోటి, లిక్విడ్ బయటికి రాకుండా, స్మెల్ రాకుండా, ప్రతి గ్రామ్ ఎరువు కోసమో కరెంటు ఉత్పత్తి కోసమో ఇంకో దేనికోసమో కన్వర్ట్ చేయగలిగేటువంటి టెక్నాలజీ మా దగ్గర ఉంది. మేము డబ్బుల కోసం వెనుక అడిగేయం. ప్రజల జీవితాలే చాలా ముఖ్యమని చెప్పేటువంటి మీ అష్యూరెన్స్, ఎవరిని తీసుకొస్తారు, ఏ కంపెనీ తీసుకొస్తారు, ఏం స్టైల్లో లేచి చూపిస్తారు మాకు, కానీ ఒక విశ్వాసం కలిగించగలిగితే దీనికి ఒక పరిష్కారం వస్తుంది తప్ప, లేకపోతే ఎవరు రానియరు. ఇది అమలు కాదని చెప్పారు. నాకంటే ఎక్కువ మీకు మన ఈ మధ్యకాలంలో వింటూ ఉన్నారు, జేఏసీలుగా ఏర్పడ్డారు, సుప్రీంకోర్టులో వేసిండ్రు. ఈయన ఇంతకుముందు చెప్పినట్టుగా పార్టీలలో వచ్చిండ్రు, 250-300 పేజీల డాక్యుమెంట్ తయారు చేసిండ్రు. ఆ లోతులకు పోను. కానీ మీరు మన బాలాజీ నగర్కి వచ్చినప్పుడు ఆ వినయ్కి ఒక మాట చెప్పినండి, కమిషనర్ గారు చెప్పిన, రాసుకున్న అగ్రిమెంట్, ఏ అగ్రిమెంట్ అయితే మనం రాసుకున్నామో, ఏ కండిషన్లు అయితే అందులో పొందుపరచబడ్డాయో అవన్నీ అమలు చేస్తుందా లేదా చూడు వినయ్ అని చెప్పిన నేను. ఇలా రేపని కూడా 16వ తారీఖు ఒక మీటింగ్ పెట్టినట్టుంది వాళ్ళు. రేపేనా 16th. ఈ 16కు ఒక నేను రెగ్యులర్గా మాట్లాడుతున్నాను. నేనొచ్చి మీరొచ్చి ఇంత ఆర్భాటం చేసి ఇంత 100 మంది ఆఫీసర్లు వచ్చి 100 మంది నాయకుల సమక్షంలో దీనికి ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఏమైంది వినయ్ అని చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తే, సరే నేను అంతా స్టడీ చేసినా నేను మీకు పర్సనల్ కలిసి చెప్తా అంటే అర్థం ఏంటంటే, రాసుకున్న అగ్రిమెంట్లు ఏవైతుందో కండిషన్స్ అవన్నీ కూడా అమలు కాలేదు కాబట్టే ఇవాళ ఈ ప్రాబ్లం వచ్చింది. ఇవాళ రిచర్డ్ వాటర్ అక్కడ ఉంటుంది, పేపర్లో ట్రీట్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, ఇంత ఖర్చు పెట్టినట్టు ఉంటుంది. అది మాలాంటిలో వచ్చినప్పుడు మీలాంటిలో పోయినప్పుడు ఇంత స్ప్రే చేస్తారు.
తాత్కాలికంగా వాసన లేకుండా చేస్తారు, రాత్రిపూట వదిలిపెడతారు. అన్ని చెరువులు, అన్ని కాలువలు, ఇలా బోరు, బాయి, ఆ నీళ్ళు పచ్చగా ఉంటాయి. ఆ నీళ్ళతో అన్నం వండుకుంటే కూడా పచ్చగా అవుతుంది. మత్స్య సంపద పోయింది. పశుపక్షాదులు ఏ చెట్ల మీద అయితే ఎకలాజికల్ బ్యాలెన్స్తో బతకాలను అవి పోయినాయి. చాకిరేవులు పోయినాయి. పిల్లలు ఈత కొట్టే కొనలాగా ఉండేటువంటి చెరువులు పోయినాయి. ఒక్క మాట చెప్పాలంటే మూసీ కంటే అధ్వాన్నంగా ఉండేటువంటి ప్రాంతం జవహర్ నగర్ 30 కిలోమీటర్ రేడియస్ ప్రాంతం. అది కీసర కావచ్చు, అది గడికేసర ప్రాంతం కావచ్చు, మీ చుట్టుపక్కల ఉండే కాప్రా కావచ్చు, ఇవన్నీ కావచ్చు. అంత దరిద్రం ఉంది. నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి, నాలాంటోడు కొట్లాడ మొదలు పెడితే వెనుక పోవద్దు మళ్ళా. ఎందుకంటే మీ సంసిద్ధత ఏందో, మీ ఐక్యత ఏందో మరి మీరు ఉంటే తప్పకుండా నాలాంటి వాడిని మీకు మీలో ఒకటిగా నాయకత్వం వహించడం సిద్ధంగా ఉన్నా. నాకు చుట్టపోళ్ళు ఎవరు ఉండరు, మీకు తెలుసు. నేను ఎక్కువ తక్కువ మాట్లాడా, సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతా. ఆ మాట్లాడినప్పుడు ఇది ఏమవుతుంది అని చెప్పి చూడనిగా, న్యాయం ధర్మం ఉందని అనుకున్నప్పుడు, ప్రజలకు మేలు చేస్తా అనుకున్నప్పుడు ఆకాశమే అద్దుగా కొట్లాడే శక్తినిచ్చిండు నాకు. ఆ శక్తినిచ్చింది మీరని చెప్పి మనం చేస్తున్నాను. ఎందుకంటే రాజకీయాలు ఉంటాయి పోతాయి, పదవులు ఉంటాయి పోతాయి, కానీ జీవితంలో మిగిలినవి కొన్ని ఉంటాయి. కొట్లాడినరా అనేటువంటి, అంటే ప్రజలకు అవసరం వచ్చినప్పుడు, ప్రజలు ఇది న్యాయమైందని చెప్పి అర్థమైనప్పుడు ఆ న్యాయాన్ని అమలు చేసే బాధ్యత ఎన్నుకున్న ప్రజల మీద ఉంటుందని చెప్పి నమ్మే వాళ్ళు నేను ఒక్కడిని. కాబట్టి ఇక్కడ మీరు మన బంద్ చేసాం, నాకు తెలుసు పోలీసు ఎట్లా ఉంటుంది, మీకు తెలియదు చాలా. ఇక్కడ మేము అటువైపు ఉన్నాం. 14 ఏళ్ళు కదా మేము ఉద్యమం నడిపాం. 14 ఏళ్ళు అటువైపు ఉద్యమం నడుపుతుంది, ఇటువైపు గవర్నమెంట్ కూడా ఉంటుంది. ఇవాళ రేపు ఏమైందంటే పాలకులకి ఇవాళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఈజీ మెథడ్ ఏం తెలుసా, మాట్లాడే దమ్ము లేదు, వినే ఓపిక లేదు, వాళ్ళ ప్రాక్టీస్ వేరైపోయినాయి. ప్రజల ఆరోగ్యం, ప్రజల బాధలు వినేటువంటి దాంట్లో ఎవరు లేడు. ఎవరి వాళ్ళు చదువుకునే దాంట్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈజీగా ఏంటంటే జవహర్ నగర్ జేఏసీలో పిలుపునిచ్చిందట, అందరిని తీసుకుపోయి లోపలి. మీరు అన్నట్టుగా రంగారెడ్డి జిల్లాకి తెలియదు, ఫస్ట్ టైం అని కూడా నాకు తెలిసి. మిలిటరీ జీబులలో మొత్తం సెక్యూరిటీ జీబులలో ఎక్కించుకోవడం ఫస్ట్ టైం కావచ్చు. మాకు ఇవన్నీ చూసి ఉన్నాం. నార్త్ తెలంగాణ పోలీసు బూట్ల సప్పుడేందో, పోలీసుల యొక్క పద్ధతి ఉండో మాకు తెలుసు. తెలంగాణ ఉద్యోగంలో మాలాంటి ఎమ్మెల్యే అయినా కూడా గొరగొర గుంజుకపోయిన చరిత్ర మీరు చూసిండ్రు. నా ఒక్కరి మీద 200 కేసులు ఉంటాయి, 200 కేసులు ఉంటాయి. ఇప్పటికి తిరుగుతుంటా అప్పుడప్పుడు. నా ఒక్కడి మీద నేను ఒక్కరిని అనేకసార్లు జైళ్ళలో ఉన్నా, మీకు తెలుసు. జైళ్ళు కొత్త కాదు, కేసులు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు, ఉద్యమాల రూపకల్పన కొత్త కాదు. 100% నాకున్న అనుభవం, మీరు అనుభవం ఉందని నాకు ఓట్లేసారు. ఈయన ఉంటాడు మా ఎంబడి అని చెప్పి మీరు ఓట్లేసారు. కాబట్టి మీ నమ్మకాన్ని ఇలా నిలబెట్టుకుని ఉంటా అని చెప్పి మనం చేస్తున్నాం. ఏం చేయాలి, ఎట్లా చేయాలని ప్లాన్లు ఇస్తా, అందరం కలిసికట్టుగా చేద్దాం. ఎక్కడ మనం లారీని తగలబెట్టాల్సి అక్కర్లేదు, మనం ఎక్కడ ఎవరిని పగలగొట్టాల్సి అక్కర్లేదు, రామ్కేవన్ మీద దాడి చేయాల్సి అక్కర్లేదు. ప్రజాశక్తి ముందు ఎవడు కూడా పెద్దోడు కాడు, గుర్తుపెట్టుకో. మీరు పోలీసులు లేదా ఇంకోడు ఆపుతాడనే గట్టి మాట. కానీ నేను చూస్తున్నది ఇక్కడ ఈ ప్రభుత్వం మాత్రం అన్నిటికీ ఒకటే పోలీసు వాళ్ళు పరిష్కారం అని చెప్పి అంటున్నారు. టక్కన పోతారు, నాయకులు కొంతమంది కన్విన్స్ చేస్తారు, మీరెందుకు వస్తారు ఇట్లా. ఫస్ట్ ఈయనకపోతే చక్కగా తీసుకుపోయి లోపలేస్తారు. రాత్రి 2 గంటలకు 3 గంటలకు దొంగల్లాగా ఏం చేస్తారు అంటే మీకు ఇది అన్ని కొత్త. మీకు అంతమంది మీరే ఫోన్ చేసేవాళ్ళు లీడర్, మావని ఎందుకు అరెస్ట్ చేసినవాడు ఏందా, మావని తీసుకుపోతున్నాడని మీరు ఫోన్ చేసినాడు. మీరు ఎవరికైతే ఫోన్ చేసినారో నాయకులను తీసుకుపోతాను రాత్రి పూట లోపల పెడతారు. అందువల్ల తప్పకుండా ఇవాళ దీన్ని ఎదుర్కోకపోతే రేపు కష్టమైనట్టు ఆస్కారం. ప్రజాస్వామ్యంలో నాయకులు, పార్టీ కొంత గౌరవం ఉండాలి. ఆ గౌరవం లేని నాడు ఏం నడపలేం. కాబట్టి రేపు ముందు ప్రతిదానికి టక్కన మీ దగ్గర ఎందుకు నాయర్ వచ్చి కూడా 2 వేలు పెట్టిండ్రు, మీకు తెలుసో నాయర్ వచ్చి కూడా 2 వేలు పెట్టిండ్రు. సరే, ఇవన్నీ ఉంటాయి. దీన్ని ఎట్లా ప్లాన్ చేయాలో ఇంకా మాట్లాడితే ఇలా 16 తారీఖు రేపు 16 తారీఖు మాట్లాడతా. నిన్నగాక మొన్న కూడా ముఖ్యమంత్రి గారు కలిసిండ్రు.
ఏదో చెప్తుండే ఇట్లా డెవలప్ చేద్దాం అట్లా డెవలప్ చేద్దామని, మరి చెప్పే మాటకు చేసే పని కూడా పొందలు ఉండాలి. ఇంకా గమ్మత్తైన విషయాన్ని మొన్న ఒకటే మాట అన్నాం, మీరు చెప్పండి అంటే మేమేం చెప్తాం సార్, ఈ జవాన్ నగర్ డంప్ యార్డ్ ఎక్కడ ఉందో అక్కడ మీరు కూడా ఎంపీ ఉన్నారు, ఆ బాధ ఏందో మీరు కూడా చూసిండ్రు. చూడమే కాదు, మీరు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయినరు కేసులో. ఈ అంతకంటే ఎక్కువేముంది, ఇవాళ ఆనాడు కొట్లాడే దాంట్లో ఉన్నావు, ఆనాడు నువ్వు ప్రశ్నించే కొంత అని చెప్పినావు, ఇప్పుడు పని చేసే మనిషి అయిపోయినావు. పని చేయి తప్ప ఇంకెందుకు నేనెందుకు ప్రశ్నించాలి, వాళ్ళని ప్రశ్నించాలి. ఇలా ఉద్యమాలకు నాయకత్వం వహించినోడే అధికారం వస్తే ఆ అధికారంలో ఉన్నవాడికి ఏముండాలి, పరిష్కారం చెప్పాలి. నేను సపోజ్ నేను ఉద్యమాలు చేస్తున్నాను, నేను చాలా సమస్యలకు తెలియదు, అనేక సమస్యలకు మేము పరిష్కారం చూపేది. కాబట్టి మీరు నేను వస్తా మంది అని కాకుండా మొట్టమొదటిగా అన్ని పార్టీల నుంచి ఒక 10 మందినో 20 మందినో జమ చేసుకోండి, ఒక కోర్ కమిటీ వేయండి, అందరినీ పిలుస్తాం, మాట్లాడదాం, ఎట్లా చేద్దాం అనేది. ఒక ఇంతమంది వారు చెప్పింది, ఇది ఒక్క రోజుతో అయ్యేది కాదు, 2 రోజులతో అయ్యేది కాదు. దీన్ని లాంగ్ సస్టైన్ ఉద్యమంగా మనం మార్చాలంటే తప్పకుండా మనం కూర్చుందాం. నేను మళ్ళీ చెప్తున్నా, మేము 14 ఏళ్ళు ఉద్యమాలు నడిపినప్పుడు మీకు అర్థమై ఉంటుంది. మేము 14 సకల జిల్లా సమ్మెలు, ఇంతకుముందు మా నరేష్ చెప్పినట్టు ఢిల్లీ సౌత్ రైళ్లు బంద్ కావాలంటే ఫైరింగ్ చేస్తా అని చెప్పింది. 100 మంది పోలీసులు వచ్చి ఫైర్ చేయడానికి. సంపరణ కూడా కారణం 78 అవర్స్ మొత్తం ఆపడేసింది. 78 అవర్స్ ఆపడేసింది. రైలు పట్టాల మీద పడుకున్నాం, రైలు పట్టాల మీద వంట వార్పు చేసినాం, వేల మంది, అనేకం ఉన్నాయి. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, భయపడితేనే భయపెడతారు, గుర్తుపెట్టుకో, భయపెడతారు. మనం కొంచెం గట్టిగా ఉంటే ఎవడు భయపడితే, మనం అడిగేదేంటి, లక్షల మంది